ఓం శక్తి ఓం. ఇక్కడ నేను ఎవరికైనా నాయకత్వ బాధ్యత అప్పగిస్తే అతను గాడిద అయినా వాడికి కట్టుబడి ఉండాలి. పోటీ అసూయ లేకుండా ప్రవర్తించాలి. దీని వివరణ ఏమనగా మేల్మరుతుల్లో ఎలాంటి కార్యకలాపాలకు ఎవరికి నాయకత్వ బాధ్యతలు ఇస్తారని మనం ప్రశ్నించకూడదు. బదులుగా అమ్మ మనకు అందించే ఏ సేవకైనా మనం కృతజ్ఞతతో సిద్ధంగా ఉండాలి. ఏ సేవ లభించినా కృతజ్ఞతగా మనము మన సామర్థ్యాలను ఉత్తమంగా ఉపయోగించి ఆ సేవను నిర్వహించాలి. దానివల్ల అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు లభిస్తాయి. ఇక్కడ అమ్మ చెప్పిన ముఖ్య అంశం ఏమిటంటే మన సేవ చేసే సమయంలో మనం ఎవరితోనూ ఎలాంటి పోటీని ప్రదర్శించకూడదు. ఇతరులపై అసూయను పెంచుకోకూడదు. అలాగే నాయకుడు మనకు అందించే ఏ సేవనైనా మనం స్వీకరించాలి మరియు అత్యంత వినయంతో నిర్వహించాలి. అంతిమంగా మన ఆధ్యాత్మిక పురోగతి మన నాయకత్వ స్థితిపై కాకుండా మన మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఆ విషయం మరువకూడదు. ఓం శక్తి. శక్తిమాల వేసుకుని అమ్మ దగ్గర వేడుకుని శక్తి పీఠం చూడరారండి. బాధలని తీరుటకు శక్తిలంతా ఒకటై సన్నదిని వెతికిరారండి. ఓం శక్తి. మన మేల్మరువత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో శక్తిమాల ఇరుముడి వేడుకలు డిసెంబర్ 1వ తేదీ 2023 నుండి జనవరి 24వ తేదీ 2024 వరకు అత్యంత వైభవంగా జరుపబడతాయి. జనవరి 25వ తేదీ 2024న తైపూస జ్యోతి ఉత్సవం జరుపబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ వేడుకలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం శక్తి. బాధలని తీరుటకు శక్తిలంతా ఒకటై సన్నదిని వెతికిరారండి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.